నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. శతాబ్దాల చరిత్ర గల భారతీయ సంస్కృతిలో వివాహ బంధం విలువలు నిలవాలి కలకాలం. అలాగే మనం ఒక కుటుంబ సభ్యులుగా ముందు తరాల వారికి వివాహ బంధం యొక్క పవిత్రతను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి కూడా వివరాన్ని తెలియజేస్తూ ఉండాలి. వివాహపు విలువలు, సంప్రదాయాలు, కుల మతాలకి అతీతంగా కలకాలం నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ వెడ్లాక్ కానీ సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము ఆశ్వేజ మాసంలో అంటే దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత తిరిగి సామూహికంగా మనం కాత్యాయని వ్రతాన్ని నిర్వహిద్దాం అనుకుంటున్నామమ్మా. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అనేక కారణాల చేత సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే మాటల వరకు వచ్చి ఆగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయో అలాంటి వారందరికీ కూడా వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. అలాగే జాతకంలో ఏదైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా అది నివారింపబడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే అండి. అనకాపల్లి నుంచి కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. జ్యోతి గారు, వివాహం గురించి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? అవునండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం. చెప్పండి, మీ పూర్తి పేరేంటమ్మా? నా పేరు జ్యోతి అనండి. పుట్టిన తేదీ అమ్మా? 17 అండి, 1వ నెల 92 అండి. హలో, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? నేను పద్మశాస్త్రి. ఏం చదువుకున్నా నువ్వు? నేను 10th చదివాను. ఏదైనా ఉద్యోగం చేస్తున్నామా? లేదండి, ఇంట్లోనే ఉంటున్నానండి. ఉద్యోగం చేసే ఆలోచన ఏమన్నా ఉందా? లేదండి, ఏమీ లేదండి. నీ కాబోయే అబ్బాయి అంటే వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావమ్మా? అంటే అంటే మంచి అబ్బాయి ఎవరైనా. సరే అమ్మా, నువ్వేం చేస్తావంటే నీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మీరు సేవా కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నారు. అలాగే మనం కాత్యాయని వ్రతాలకని గురించి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తేదీ రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. పైగా ఈ వ్రతాన్ని మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ప్రతి స్త్రీ ఆచరించాలి. పైగా స్త్రీలు దైనందిక జీవితాల్లో చేసేటటువంటి అనేక తప్పిదాలకు ఇది ప్రాయశ్చిత్తము. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అటువంటి అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాబట్టి మీరు ఎవరైతే మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళ దగ్గర అమ్మాయి ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే వారికి ఆ ఉద్దేశం ఉండి ఉండకపోవచ్చు. కాకపోతే తెలిసిన వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వారి టెలిఫోన్ నెంబర్ మాకు ఒకటి ఇచ్చినా కానీ మేము ఆ అమ్మాయికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తాం. మనం ఇప్పటికీ ఎంతో మంది అర్చకులకు వివాహం చేశాము. అలాగే 20 మంది అమ్మాయిల్ని మనము సిద్ధపరచగలిగాము. మళ్ళీ పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవడానికి. అంటే అన్ని వయసుల వారు, 20 మంది ఒకే వయసుకి సంబంధించినటువంటి వారు కాదు, అనేక రకాల వయసుకి సంబంధించినటువంటి వారిగా మనం సిద్ధపరచగలిగాము. కాబట్టి ఎవరైతే ఇలా అమ్మాయి ఉంది మనం తెలియచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీవి చాలా నెంబర్స్ ఉన్నాయమ్మా, దాదాపు 26 వరకు ఉన్నాయి. ఏ నెంబర్కైనా ఫోన్ చేసి వాళ్ళు వివరాలు తెలియచేయచ్చు. ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే మనమే అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకొని చక్కటి సంబంధాన్ని చూపిస్తాం. పైగా పురోహితులు, అర్చకులు, ఘనపాటీలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఎంత సంపాదిస్తున్నాడో ఒక నెలంతా కష్టపడి వాళ్ళు కూడా ఒక క్రతువు చేయించి చక్కగా అంతా సంపాదిస్తున్నారు ఒక 2-3 గంటలు కష్టపడి. కాబట్టి ఇది గమనించి అయ్యో మనం అర్చకులకి, పురోహితులకి, ఘనపాటీలకి ఇవ్వటం వల్ల మన అమ్మాయి సుఖపడుతుంది, భార్యని ఎలా చూసుకోవాలో భార్యాస్థానం యొక్క విలువ తెలిసినటువంటి వారు కాబట్టి
భార్యని కూడా అంత చక్కగా చూసుకుంటారు. ఇదివరకంటే ఏదో వీళ్ళకి ఆదాయం లేదు అనుకునే వాళ్ళు ఎవరో కొంతమంది అలా ఉండి ఉండవచ్చు. ఎవరికైతే వాక్శుద్ధి లేదో, ఎవరిలో అయితే ప్రావీణ్యత లేదో వారికి తక్కువ ఆదాయం ఉండవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పురోహితులు, అర్చకులు వాళ్ళందరి దగ్గర కూడా చక్కటి ఆదాయం ఉన్నటువంటి వారే ఉన్నారు. ఈ పౌరోహిత్యం చేస్తూ వాళ్ళు జ్యోతిష శాస్త్రంలో కూడా ఎంతో అనుభవం గడిపించినటువంటి వారు కాబట్టి అందులో కూడా చక్కటి ఆదాయం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసి తల్లిదండ్రులు వారి అమ్మాయిని వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. పురోహితులకి, అర్చకులకి, ఘనపాటులకి. లేకపోతే మన సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడం ఏదో పక్కవాడు చూసుకుంటాళ్లే, మనకి సంబంధించింది కాదు అని మనం వదిలేయటానికి వీల్లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరం కూడా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనందరం కూడా కృషి చేయాల్సిందే. లేకపోతే రాను రాను మనందరం కూడా ఏదైతే అదైందిలే అని కనుక వదిలేస్తే కనుక మన సనాతన ధర్మం గురించి ముందు తరాలకు అసలు తెలియచేసేటటువంటి వారు ఉండరు. కాబట్టి ఇది మా బాధ్యత అని ప్రతి ఒక్కరూ కూడా ఏ అమ్మాయి దొరికినప్పటికీ కూడా మాకు టెలిఫోన్ నెంబర్ ఇస్తే కనుక తప్పకుండా మేము ఆ అమ్మాయికి చక్కగా ఉచితంగా సేవలు అందజేస్తాం. అలాగే జ్యోతి గారు, వినాయక చవితి దగ్గరలో వచ్చేస్తుంది. వినాయక చవితి నవరాత్రులు మనం చేసుకుంటాం కదా, ఈ నవరాత్రులు అసలు పూజ ఎలా చేసుకోవాలి, ఎలా గణనాథుని మనం విలీనం చేయాలి, ఇలాంటి వివరాన్ని కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. నిన్న మనం చెప్పుకున్నాము, ముందుగా మనము విఘ్ననాయకుడిని పెట్టేటప్పుడు అనేక రకాల రూపాలతో కాకుండా ఋషులు ధ్యానంలో కూర్చుని ఉండగా వారికి ఒక మంత్రాన్ని వాళ్ళు చక్కగా పఠిస్తూ, అంటే వాళ్ళు తపస్సులోనికి వెళ్ళి వాళ్ళు ఒక మంత్రాన్ని తదేక దృష్టితో ధ్యానం చేయటం వల్ల వారికి ఏం జరిగింది, ఆ మంత్రానుష్ఠాన దేవత వాళ్ళకి దృగ్గోచరమైంది. వారి కనులకి కనిపించింది, నేను ఈ ఆయుధాలతో కనిపిస్తాను అని ఆ మూర్తి వాళ్ళకి దర్శనమిచ్చింది. అందుకే చూడండి, లక్ష్మీదేవి అనగానే ఎవరి ఇంట్లో చూసినా ఒకే రకమైనటువంటి మూర్తి ఉంటుంది. అంతేకాని ఒకళ్ళింట్లో లక్ష్మీదేవి ఫోటో ఒకలాగా, ఇంకొకళ్ళింట్లో ఒకలాగా ఉండదు కదా. ప్రపంచం నలుమూలలా మనం ఎక్కడ వెతికినప్పటికీ కూడా లక్ష్మీ అమ్మవారు అనగానే ఒకే రకంగా కనిపిస్తుంది. అలంకరణలో కొద్దిగా తేడా ఉండి ఉండవచ్చు. అలాగే వినాయకుడు కూడా అంటే ఏంటి, మనము చక్కగా మట్టి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఎందుకు, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనకి వర్షాలు లేక సకాలంలో వర్షాలు పడకుండా అందరం ఇబ్బందులు పడుతున్నామా లేదా, నీళ్లు కూడా కనుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతోంది. మరి ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటి, ప్రకృతిని మనము సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ప్రకృతి మన పైన ఆగ్రహం చూపిస్తుంది. ప్రకృతిని మనము ఎంత బాగా చూసుకుంటామో ఆ ప్రకృతి కూడా మనల్ని అంత చక్కగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటో లేకపోతే అసలు నీటిలో కరగనటువంటి రసాయనాలతోటో మనం ఒక విగ్రహాన్ని తయారు చేసామనుకోండి, మరి అందులో ఉన్నటువంటి ఇప్పుడు నిమజ్జనం చేసినప్పుడు అందులో పడేసినప్పుడు ఆ నీరంతా కూడా కలుషితమైపోతుంది. మళ్ళీ అదే నీరు మనం తాగుతూ ఉంటాం. పైగా అది భూమిలోనికి ఇంకిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోకుండా ఏంటి, ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. అంటే ఒక పొరలాగా ఏర్పడిపోయి ఇక ఆ నీరు ఊరకుండా భూమిలో నుంచి సహజ సిద్ధంగానే నీటికి ఊట ఉంటుంది. మనం ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలతో విగ్రహాన్ని తయారు చేయించటం వల్ల ఏం జరుగుతుంది, ఆ భూమి కూడా నీటిని ఉత్పత్తి చేసేటటువంటి శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఇది గమనించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన ముందు తరాలకి మనం చక్కగా ఈ నీటిని అందించాలి. వాళ్ళు ఇప్పుడు మనం తాగడానికే కొనుక్కుంటున్నామేమో, వాళ్ళు ముందు తరాల వాళ్ళు స్నానాలు చేయాలన్నా కొనుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుందేమో ఇది ఇలాగే కనుక కొనసాగితే కొన్ని తరాల తర్వాత. కాబట్టి అలాంటి దుస్థితి మన ముందు తరాలకి ఏర్పడకూడదు. మనందరం కలిసి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా చెప్పగలగాలి. అంతేగాని ఇన్ని అడుగుల విగ్రహం పెట్టారండి, చాలా గొప్పగా ఉందని దాన్ని డాంబికాలతో చెప్పుకోవటం కాదు. ఇది తప్పు అని మరి చెప్పగలిగినటువంటి ధీరోదాత్తులు ముందుకు రావాలి. ఎందుకు, ఇది ఎవరి కోసమో చేస్తున్నటువంటి పని కాదు, ఇది మన కోసం చేస్తున్నటువంటి పని, మన ముందు తరాల కోసం చేస్తున్నటువంటి పని. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నిన్న చెప్పుకున్నట్టు నిమజ్జనం సమయంలో అనవసరమైనటువంటి శబ్దాలని ఉపయోగించి, నిజానికి ఆ శబ్దాలు వింటే చక్కటి ఆరోగ్యవంతులకు కూడా గుండెల్లో దడ వచ్చేస్తుంది. ఎందుకు, అలాంటి భయంకరమైనటువంటి శబ్దాలతో. నిజానికి భగవంతుడు ప్రీతి చెందేది ఎప్పుడు,
మనము చక్కటి డోలు సన్నాయితోటి నిమజ్జనం చేయొచ్చు. మీరు మంగళవాద్యాలు, డోలు సన్నాయి అంటే అవి గురుముఖత నేర్చుకునేటటువంటి విద్య కాబట్టి డోలు సన్నాయితో చక్కగా వినాయకుడి నిమజ్జనం చేయవచ్చు. అంతేకాని అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చేటటువంటి బ్యాండ్ మేళంతో దయచేసి ఎవరు కూడా నిమజ్జనానికి సన్నద్ధం కావద్దు. గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, చంటి పిల్లలు ఉండొచ్చు, అవి ఎన్ని రకాలైనటువంటి దుష్ఫలితాలను ఇస్తాయో మనకందరికీ తెలుసు. అయినా కానీ ఆర్భాటంగా చేస్తూ ఉంటాం. ఇది గమనించుకుంటూ మనం ముందుకెళ్తే బాగుంటుందమ్మా. ఒక కాలర్ తీసుకుని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు భాను. భాను గారు చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా అన్నయ్య ఉన్నారండి, మా అన్నయ్య పేరు యుగంధర్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అమ్మా, భానుగారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సికింద్రాబాద్ అండి. ఓకే, మీ అన్నయ్య పేరమ్మా? యుగంధర్. ఏమా? యుగంధర్. పుట్టిన తేదీ అమ్మా? 29 సెప్టెంబర్ 1976. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? కమ్మాస్ అండి, కమ్మాస్. మీ అన్నయ్య గారు ఏం చదువుకున్నారు? 10th క్లాస్ చదువుకున్నాడు. తను షాప్ పెట్టుకున్నాడండి ఓన్గా. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? వస్తుందండి ఒక 20-25,000 వస్తుంది. తిరుపతిలో ఒక హౌస్ ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, ఊరి దగ్గర పొలాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీ అన్నయ్య కంటే మీ వదిన గారు ఎలా ఉండాలని మీ ఇంటి వాళ్ళందరూ అనుకుంటున్నారమ్మా? మీ అమ్మగారి ఇంట్లో కానీ మీరు కానీ అనుకుంటున్నారు? అంటే తను మంచిగా చూసుకుంటే చాలు. మా అన్నయ్యని, మా మదర్ని, అంత ఇంకెవరిని చూడవసరంలా. ఓకే అమ్మా, తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే పూజా విధానం చెప్పండి. మరి అలాగే నిమజ్జనం చేసేటప్పుడు ఇలాంటివి అన్ని కూడా మనం ఆలోచించాలి. అయ్యో, భక్తులందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా, అంటే వారికి ఇబ్బంది కలిగించకుండా మనం ఈ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలి. అంతేకాని 11 రోజులు బాబోయ్ ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా భక్తులందరూ భయపడేటట్టుగా, అలాగే పగలంతానేమో లౌడ్ స్పీకర్లతోటి పిల్లలకి పరీక్షా సమయము. నిజానికి మేము చదువుకునే రోజుల్లో కూడా అలాంటి ఇబ్బందులను ఎంతో అనుభవించాము. ఎందుకంటే ఆ లౌడ్ స్పీకర్లకి ఇప్పుడే క్వార్టర్లీ ఉండేవి. ఇప్పుడంటే ఏవో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అని స్కూల్లో పెడుతున్నారు, కానీ అప్పుడు క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేవి. కరెక్ట్ గా మాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ టైము, ఈ వినాయక చవితి, ఈ నిమజ్జనము, ఈ గొడవలన్నీ అదే సమయంలో ఉండేవి. ఆ లౌడ్ స్పీకర్స్ తో అలా పాటలు వస్తూ ఉండేసరికి నిజానికి చిన్న వయసులో మనసు పుస్తకం మీద లగ్నం అవ్వదు. ఇప్పుడంటే ఒక వయసు వచ్చేసింది కాబట్టి పక్కన ఏమి జరుగుతున్నప్పటికీ కూడా మనం ఏ పని చేస్తున్నామో దాని మీదే ధ్యాస ఉంటుంది. పాపం పిల్లలకేంటి, చదువు అనగానే నిజానికి చదువు మీద కంటే కూడా పక్క వాటి మీదకే ధ్యాస వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది విద్యార్థులకి కలిగించకూడదు. ఎందుకు మనం అందరం సామూహికంగా వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకుంటున్నాము? అందరం కలిసి కట్టుగా ఉండాలని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మధ్యన కూడా సోదర భావం పెరగాలని, అలాగే ఆ వినాయక మూర్తిని మనము పూజించుకోవటం వల్ల అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న వారందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనం ఆ వినాయక మూర్తిని పెట్టాం. కానీ అసలు మనం పెట్టడమే విఘ్నానికి కారణమవుతుంటే అది తప్పు కదా. ఇది ఆలోచించుకోవాలి. పెట్టేటటువంటి వాళ్ళు కూడా అందరూ చదువుకుంటున్నటువంటి వాళ్లే కదా. కాబట్టి ఇదంతా ఆలోచించుకొని మనం ఒక వినాయక మూర్తిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనకు కాలర్ ఉన్నారండి గుంటూరు నుంచి. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే అండి, చెప్పండి, వివాహానికి ఎవరున్నారు? మా అన్నయ్య అండి. అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి మీ అన్నయ్య పూర్తి పేరు చెప్పండి అమ్మా. మా అన్నయ్య పేరు నాగరాజు అండి. ఆయన వెస్ట్ గోదావరి చాగల్లో ఉంటారు, ఎడదవోలు దగ్గర. మేము గుంటూరులో ఉంటామండి. అన్నయ్య నవంబర్ 26, 75 లో పుట్టారండి. ఏ కులం అమ్మా మీది? మాది ఆర్యక్షత్రియ అండి. ఏం చేస్తుంటారు మీ అన్నయ్య? మా అన్నయ్య ప్రైవేట్ స్కూల్లో మాస్టర్ గా చేస్తున్నారండి. ఆయన బిఎస్సి డిఈడి చేశారు. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆయనకి టోటల్ గా ట్యూషన్స్ మీద కానీ దేనైనా 15,000 అబవ్ వస్తుందండి. అంటే ఊళ్ళోనే ట్యూషన్ సెంటర్ కూడా ఉంది. సరే మమ్మీ, వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే ఇంకొక విషయం చెప్పాలి మేడం. అన్నయ్య చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ పెట్టించి కాళ్ళు ఇదైనాయి.
ఆయన పని ఆయన చేసుకోగలుగుతారా అమ్మా? ఆయన పని ఆయన చేసుకోగలరండి. అసలు ఇంకొకరితో మనం ఉండాలి, సపోర్ట్ ఉండాలని ఏం లేదు. వెహికల్ అది నడిపించగలుగుతారా? నడుపుతారండి, బండి ఉంది. అంటే ఏ కాలికి వచ్చిందమ్మా? అంటే అది లెఫ్ట్ లెగ్ ఐడియా లేదండి నాకు, అది కాలు వేసుకుంటారు. నడుస్తారండి, 6 తో నడుస్తారు. ఆయన పని అంటే కుంటుతో ఉండేది బాగా కనిపిస్తుందా, లైట్ గా ఉంటుందా? లేదండి, ఇది ఇంకా 6 తోనే నడవడం అండి. 2 చేతులకు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా దానికి సంబంధించి మందులు ఏమన్నా వాడుతున్నారమ్మా? డాక్టర్స్ ఏం అక్కర్లేదని చెప్పారా? ఇంకా లేదని అన్నారండి. ఇంకా అలా 6 తోనే ఉండడమే. ఇంకా సరే అమ్మా. అది దాని గురించి అని చెప్పి. మీరు ఏ కులానికి చెందిన వారన్నారమ్మా? ఆరిక్షత్రియ. సరే అమ్మా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి పోలియో ఉన్న వాళ్ళకి కూడా మేము కొన్ని సంబంధాలు కుదిర్చామమ్మా. కాకపోతే కొంత సమయం పట్టచ్చు. కాబట్టి ఏం చేద్దామంటే మనం కూడా చూద్దాము. మీరు ఏం చేస్తారంటే మీ అన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయానికి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామండి. అంటే ఇలా అంగవైకల్యం కొంచెం ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం కుదిర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా పోలియో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే పార్షియల్ గా బ్లైండ్ అయినటువంటి వాళ్ళకి, అంటే కొంతవరకు కనిపిస్తుంది, కొంతవరకు కనిపించదు. పార్షియల్ గా బ్లైండ్ అన్నమాట. ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనిపించదు. ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో వివాహం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అంగవైకల్యం ఉన్నటువంటి వారిని వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం చూద్దాం ఎలా వస్తారో, ముందుకు ఎంతవరకు వస్తారో చూద్దాం. ఇలా చెవులు వినిపించేటటువంటి వాళ్ళు, మూగ వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కూడా మనకి ఫోన్ చేసినట్లయితే వారికి ఏ రకంగా మనం సేవ అందచేద్దామన్నది మనం ఆలోచిద్దాం వచ్చిన వాళ్ళని బట్టి. ఓకే అండి. అలాగే మీరు గణేష్ చతుర్థి గురించి చెప్తున్నారు కాబట్టి విగ్రహాల మూర్తిని పెట్టేటప్పుడు కూడా ఋషులు మంత్రద్రష్టులై ఏ రూపాన్నైతే వీక్షించారో అలాంటి రూపాలనే పెట్టాలి. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి కబాలి అను, లేకపోతే రోబో అను, ఇలా రకరకాలైనటువంటి మూర్తులు పెట్టాలని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. అది పెట్టడం అనవసరంగా వృధా తప్పితే మనం పెట్టినటువంటి ప్రయోజనం నెరవేరదు. ఏ రకంగా ఒక మూర్తి ఉండాలని మనకి శాస్త్రం చెప్తుందో ఆ రకంగా ఉన్నటువంటి మూర్తిని మనం ఆరాధన చేసినప్పుడే మనం దానికి తగినటువంటి ఫలితాలని పొందుతాం. కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది, మరి ఈ సంవత్సరానికి విగ్రహమూర్తులు అన్నీ కూడా సిద్ధమైపోయి ఉంటాయి. ఈ సంవత్సరం ఎలా అయినా జరిగిపోయి ఉండొచ్చు. వచ్చే సంవత్సరానికైనా మనం తగు జాగ్రత్తలు తీసుకొని మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తే కనుక చాలా బాగుంటుందమ్మా. నిజానికి ఈ భాద్రపద మాసం వచ్చి రాగానే ఇది కూడా వర్షాకాలమే. మరి ఆ ఏకదంతుడైనటువంటి ఆ విఘ్ననాయకుడిని మనం పూజిస్తూ ఉంటాము. ఇలా పూజించేటప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. అసలు మొదట వచ్చేటటువంటి పండగ మనకి వినాయక చవితి దక్షిణాయనంలో. ఈ వినాయక చవితిని మనం ప్రథమంగా చేసుకుంటాం. ఎందుకు? విఘ్నాలు తొలగిపోవటానికి. ఎంతటి గొప్పవారైనప్పటికీ కూడా ఆఖరికి ఆయన తండ్రి అయినటువంటి పరమశివుడు కూడా త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆ విఘ్ననాయకుడిని పూజిస్తే కానీ ఆయన రథం కదలలేదు. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం ఏంటి, విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే మనము ముందుకు వెళ్తాము. కాబట్టి ఇది మనకి అన్నిటికంటే ముందొచ్చే పండుగ కూడా వినాయక చవితి. అమ్మవారి పూజ శ్రావణ మాసంలో చేసుకున్నాము. కానీ తర్వాత వచ్చేటటువంటి పెద్ద పండగలతో పోల్చినట్లయితే ముందు వచ్చేటటువంటి పండగ వినాయక చవితి. మరి వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. మన నవరాత్రులుగా మనము ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాము. ఏదైనా చూడండి, మన ఆధ్యాత్మికమైనటువంటి సంఖ్యతో మనం చూస్తే కనుక ప్రతిదీ కూడా 9 రోజుల పాటు మనము పూజ చేస్తూ ఉంటాము. గణేష్ నవరాత్రులు అంటాము, దేవి శరన్నవరాత్రులు అంటాము, అలాగే వసంత పంచమి అని వసంత నవరాత్రులు చేస్తాము. ప్రతిదీ కూడా 9తో ముడిపెట్టే మనము నవరాత్రులలో ఆరాధన చేస్తూ ఉంటాము. అమ్మవారిని ఉండొచ్చు, అయ్యవారిని ఉండొచ్చు. అసలు 9 అనే దానికి అసలు అంతటి విశిష్టత రావడానికి కారణం ఏంటి? మరి రాత్రులు అని మనం ఎందుకు సంబోధిస్తాము అన్నది కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. ఏ భగవతారాధన చేసినప్పటికీ కూడా 9 రోజులు చేస్తున్నాం, పైగా రాత్రులు అంటున్నాం. నిజానికి పూజ అంతా కూడా మనం పగలే చేస్తాము, కానీ రాత్రి అని రావడానికి కారణం ఏంటి అన్నటువంటి సందేహం కలగచ్చు. నిజానికి 9 తర్వాత వచ్చేటటువంటిది సంఖ్య. అంటే ఇప్పటి వరకు అంకెల్లో అన్నిటికంటే పెద్ద అంకె ఇది 9. 9 తర్వాత వచ్చేవన్నీ కూడా
సంఖ్యలు. తర్వాత ఏమొస్తుంది? 1, 0, 10 వస్తుంది. ఈ 1 తీసేసామనుకోండి 0 మిగులుతుంది. మనకి సంఖ్యాశాస్త్ర పరంగా 0కి విలువ ఉండకపోవచ్చు. 0 అంటే 0నే, అక్కడిక ఏమీ ఉండదు. అదే కుడిపై కనుక ఏదైనా అంకె వేశామనుకోండి అప్పుడు దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో 0కి పరిపూర్ణమైనటువంటి విశిష్టత ఉంది. అంటే 0 అంటే ఏంటి? మనము పూర్ణత్వాన్ని పొందటము. నిజానికి చూడండి, మనం ఇంట్లో ఏదైనా మనకి కందిపప్పు అయిపోయినా కానీ ఏదైనా అయిపోతే ఎవ్వరం కూడా అయిపోయినాయని పొరపాటున కూడా వాడము, నిండుకున్నాయనే అంటాం. ఎందుకంటాము? ఏది మన ధర్మంలో ఏంటి, ఏది లేదు అనేటటువంటి ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, అసలు ఉప్పు మాట అసలు అననే అనము. నిండుకున్నాయనే చెప్తాం కానీ అయిపోయినాయని కానీ లేవు అన్నటువంటి పదాన్ని కానీ మనం ఉపయోగించాం. నిండుకున్నాయి తీసుకురండి అని చెప్తాము. అంటే ఏంటి? మనము ఎప్పుడూ కూడా అన్నీ కూడా పూర్ణంగా నిండుగా ఉండాలనే కోరుకుంటాము. కాబట్టి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఏం చేస్తాము? ఈ 9 రోజుల పాటు ఆరాధన చేస్తాము. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ 9 రోజుల పాటు మనము ఏ మూర్తినైతే ఆరాధన చేస్తున్నామో, ఇటు వినాయకుడై ఉండొచ్చు, శరన్నవరాత్రుల్లో ఆరాధన చేసేటటువంటి అమ్మవారై ఉండొచ్చు, ఈ 9 రోజుల పాటు మనము చేసినటువంటి ఆరాధన వల్ల మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఆ పూర్ణత్వం పొందేటటువంటి దిశగా ఏంటి? మనం వెళ్ళాలనే మనం ఏం చేస్తాము? 9 రోజుల పాటు ఆరాధన చేస్తాము. మరి రాత్రులు అని ఎందుకంటాము? నిజానికి బాగా చీకటిగా ఉంది, వర్షం పడుతోంది, అసలు ఏమీ కనిపించట్లేదు, కరెంటు పోయింది. మన దగ్గర అసలు ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉంటున్నాయి, గబగబా లైట్ ఆన్ చేసుకుంటాం, ఫ్లాష్ లైట్. కానీ ఇదివరకు ఆ సౌలభ్యాలు లేవు కదా. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన కాలి కిందే ఏదైనా మెత్తగా తగిలిందనుకో వెంటనే గబిక్కినేంటి భయపడిపోయి ఆగిపోతాము. ఎందుకు ఆగిపోతాము? అమ్మో కాలి కింద ఏదో మెత్తగా తగిలింది, ఏ పాము ఏ పుట్టో అయి ఉంటుంది అని ఆగిపోతాము. అదే అయ్యో మళ్ళీ ఎందుకు కాలు తీస్తే అదేమన్నా పాము అయి ఉంటే అది లేచి కరుస్తుందేమో అని భయానికి అలాగే నుంచుండిపోతాం బిగుసుకుపోయి. అలాంటప్పుడు ఎవరైనా మన సన్నిహితులు తీసుకొచ్చి ఏ దీపాన్నో చూపించారనుకోండి, అక్కడ ఉన్నటువంటిది పాము కాదు, ఒక తాడు లేకపోతే ఒక మెత్తని వస్తువు అని తెలిస్తే వెంటనే భయపడకుండా ఏం చేస్తాము? ముందుకు వెళ్ళిపోతాము. అంటే ఏంటి? మనము ఈ రాత్రులందు చేసినటువంటి ఉపాసన వల్ల మనకి సరైనటువంటి మార్గాన్ని ఆ భగవంతుడు చూపిస్తాడు. అందుకోసమని నవరాత్రులు అని దానికి పేరు వచ్చిందంటే మనము ఎంచుకోవలసినటువంటి మార్గం ఎలాంటిదో మనకి అది సుగమం చేసి చూపిస్తాడు. కాబట్టి ఆ భగవంతుడు మనం ఈ నవరాత్రులలో ఇలా ఆరాధన చేస్తాము. అందుకే రాత్రి అన్నటువంటి శబ్దం అక్కడ కలవడానికి కారణము. అలాగే చూడండి, మనము విఘ్ననాయకుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఏ భగవన్మూర్తి దగ్గరికి వెళ్ళి మనం గుంజేళ్లు తీయము. కానీ వినాయకుణ్ణి పూజించేటప్పుడు మటుకు ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఆయన ముందు గుంజీళ్లు తీయలేకపోతే ఒక్క గుంజీలైనా తీసి ఆయనకి నమస్కారం చేస్తాము. ఆయనకు అసలు గుంజీళ్లు తీయటం అంటే ఎందుకంత ప్రీతి? ఆయన ఏమన్నా మనకి ఏరోబిక్స్ నేర్పిస్తున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా జిమ్ నడిపిస్తున్నాడా, అలాంటివి నేర్చుకోండి అని ఒక రకంగా ఆలోచిస్తే మనకి శారీరకంగా కూడా ఏంటి, ఈ వర్షాకాలం అయిపోయేసరికి వర్షాకాలం జరుగుతూ ఉండగా శరీరంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు? వాతావరణ రీత్యా అయిండొచ్చు, ఏ రకంగా అయినా అయిండొచ్చు. ఈ రుగ్మతలన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? శరీరాన్నంతా కూడా స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకొని ఇలా శరీరాన్ని మనము ఎలా చెప్తే మన శరీరము అలా వినేటట్టు చేయాలి అంటే ఇలా గుంజీళ్లు తీసామనుకోండి శరీరం మన మాట వింటుంది. అలా విన్నంత మాత్రాన శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా కదలిక ఏర్పడి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే ఉత్తేజాన్ని పొందుతాయి. ఉత్తేజాన్ని పొంది ఎటువంటి అనారోగ్యపరమైనటువంటి రుగ్మత ఉన్నప్పటికీ కూడా తొలగిపోతుంది. నిజానికి మనము పురాణ భాషలో చూసినట్టయితే నిజానికి మనం శాస్త్రంలో ఏం చెప్పుకుంటాము? విష్ణుమూర్తి అమ్మవారు అన్నా చెల్లెలు అని చెప్పుకుంటాము. నారాయణ నారాయణి, పార్వతి మరియు విష్ణుమూర్తి అన్న
చిట్టిల్లలుగా చెప్పుకుంటాము. మరి మేనమామలకి మేనల్లుంటే చాలా ముద్దుగా ఉంటుంది. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మనకి శాస్త్రమే చెప్తుంది. మేనమామలకి మేనల్లుళ్ళు ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా అయ్యో మా అక్క కొడుకు కదా, మా చెల్లెలి కొడుకు కదా అని వాళ్ళని గారాం చేస్తూనే ఉంటారు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా. మరి విష్ణుమూర్తికి కూడా ఒక రకంగా వినాయకుడు మేనల్లుడే కదా. అలాగే ఒకరోజు ఏదో మేనమామ ఇంటికి వెళ్దామని వినాయకుడు విష్ణుమూర్తి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినవాడు మరి పిల్లవాడు కదా, పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, అనేక అల్లరి చిల్లరి పనులు చేస్తూనే ఉంటారు. వినాయకుడు కూడా ఏం చేశాడు, విష్ణుమూర్తి అసలు ఎప్పుడూ కూడా తన యొక్క సుదర్శన చక్రాన్ని తన చేతి నుంచి తీసి పక్కన పెట్టాడు. ఎందుకు, ఏ సమయంలో ఏ రాక్షసులు దండెత్తి వస్తారో అని ఆయన ఎప్పుడూ కూడా అలా సుదర్శన చక్రాన్ని పట్టుకునే ఉంటాడు. కానీ ఏదో ఏమరపాటుగా సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టగానే పిల్లవాడైనటువంటి వినాయకుడు ఏం చేశాడు, గబిక్కిన పిల్లలకి చూడండి ఇది ముట్టుకోవచ్చు అది ముట్టుకోకూడదు అని ఏమీ తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారో ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటారు. వినాయకుడు కూడా ఏం చేశాడు, చక్కగా సుదర్శన చక్రాన్ని తీసి తన నోట్లో పడేసుకున్నాడు. మరి విష్ణుమూర్తి వచ్చాడు, వచ్చి మేనమామ వచ్చి అయ్యో నేను ఇక్కడే పెట్టానే సుదర్శన చక్రాన్ని అని ఆ చక్రం సుదర్శన చక్రం కోసం మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. అలా వెతుకుతూ ఉండగా ఎందుకు మావయ్య వెతుకుతున్నామంటే ఇలా ఇక్కడ సుదర్శన చక్రం పెట్టాను అంటే అయ్యో నేను మింగేశానని చెప్తే మరి పిల్లవాడాయా. అందున చెల్లెలి కొడుకు మేనల్లుడు ఏ పని చేసినా వారికి నష్టం కలిగించినా తొందరగా మేనమామలకి కోపం రాదు. మరి ఆయనకు కోపం రాలేదు. ఏ రకంగా పిల్లవాడి దగ్గర నుంచి తీసుకురావాలని అనేక రకాలుగా ప్రయత్నించి ఏం చెయ్యాలో దిక్కుతోచక అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాట, మొదటిసారిగా ఆయన గుంజీళ్లు తీశాడు వినాయకుడి ముందు. గుంజీళ్లు తీసేసరికి ఆ గుంజీళ్లు తీస్తున్నటువంటి మేనమామని చూసినటువంటి వినాయకుడు ఓహో ఇదేదో చాలా బాగుందే, మామయ్య తన 2 చెవులని 2 చేతులతో పట్టుకుని కూర్చొని నుంచుంటున్నాడు అని పగలబడి నవ్వాట. అలా పగలబడి నవ్వేసరికి ఆ సుదర్శన చక్రం బయటికి వచ్చింది. అందుకని ఆయన అనుగ్రహాన్ని మనం పొందటం కోసం ఈ రకంగా వినాయకుడి ముందు మనం గుంజీళ్లు తీస్తూ ఉంటాము. ఓకే అమ్మా, కాల్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తేనండి. చెప్పండి, మీ వివాహంకి ఎవరున్నారు మీ దగ్గర? మా బాబు ఉన్నాడండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో జ్యోతి గారు నమస్తేనండి. అమ్మా నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నానండి. మా బాబు ఎంసీ అయిపోయింది. పేరేంటమ్మా అబ్బాయి పేరు? పోపూరి అనిల్ కుమార్ అండి. పోపూరి అనిల్ కుమార్. పుట్టిన తేదీ అమ్మా? 9/5/1986 అండి. మీరు వైదికులా అమ్మా? అవునండి వైదికులం. గోత్రం అమ్మా? గోత్రం భారద్వాజ గోత్రం అండి. అబ్బాయి ఏం చదువుకున్నారన్నారు? అబ్బాయి బిఎస్సీ అయిపోయి ఎంసీఏ చేశాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇప్పుడు లండన్ లో ఉంటున్నాడండి అబ్బాయి. 4 లక్షల జీతం అబ్బాయికి. అబ్బాయి కృతిక 1వ పాదం, హైట్ వచ్చేసి 5.7 ఉన్నాడండి. ఇంకా సెట్ అవ్వట్లేదు, మంచి అమ్మాయి కావాలంటాడు. కొద్దిగా పిల్ల చూడంగానే బాగున్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడు. అలాగెవరు సెట్ అవ్వట్లా, కొంతేమో జాతకాలు కుదరవట్ల, నక్షత్రాలు కలవట్ల, అట్లా ఉందండి. ఇప్పుడు అంటే మీ అబ్బాయి పుట్టిన సంవత్సరం ఏంటన్నారమ్మా? 9/5/1986 అండి. 86. సంబంధాలు అయితే బానే వస్తున్నాయండి? ఉన్నాయి కానండి, కొన్ని నైదన తారాలు అవుతున్నాయి, కొన్ని ఏమో సెట్ అవ్వట్లేదు, జాతకాలు కుదరట్లేదు. సరే అమ్మా, మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మా కాబోయే కోడలు 5'3", 5'4" ఉంది. కాస్త చదువుకొని చూడంగానే కాస్త బాగున్న పిల్ల అయితే చాలా. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరం చేసుకుంటాం అని అంటున్నాడండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మీ అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, సంబంధాలు వస్తున్నాయి, కుదరట్లేదు అంటున్నారు కాబట్టి మీరు మీ అబ్బాయి చేత కాత్యాయని వ్రతము చేయించవచ్చు. మీరు ఇప్పుడు గుంటూరు దగ్గరే కాబట్టి ఉంది, మీరు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురుముళ్ళ క్షేత్రంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి మీ అబ్బాయి పేరు మీద కళ్యాణం చేయించినప్పటికీ కూడా అబ్బాయికి త్వరగా వివాహ యోగ్యత సిద్ధించేటటువంటి అవకాశం ఉందమ్మా. ఈ 2 ప్రయత్నాలు చేసి చూడండి. అలాగే జ్యోతి గారు మా కార్యక్రమానికి వచ్చేసి వినాయకుని గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇంకా చాలా ఉన్నాయి, రేపటి కార్యక్రమంలో మళ్ళీ మేము తెలుసుకుంటాం. ధన్యవాదాలండి.
చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. రేపటి కళ్యాణ వైభోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.